తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రెబేకా. ఉదయ్ కిరణ్ డబ్బుతో మహేష్ బాబు ఒక్కడు మూవీ మీ అందరికి ఐడియా ఉంటుండదు కదా. ఎంఎస్ రాజు గారే ఒక సీక్రెట్ ని చెప్పారు. మీరు వింటుంది అక్షరాల నిజమే. నాకు ఒకటి చెప్పండి, ఒకరి విజయం ఇంకొకరి కెరియర్ ని సెట్ చేయగలదా? లేదు అంటే ఒకరి విజయంతో వచ్చినటువంటి హిట్స్తో వచ్చినటువంటి డబ్బులు ఇంకొకరి కెరియర్కి బీజం వేయగలదంటారా? వేయచ్చు అంటున్నారు, వేశాను అంటున్నారు. అది ఎవరో కాదు, ఎంఎస్ రాజు గారు. సో మీ అందరికీ ఐడియా ఉంటుంటుంది ఉదయ్ కిరణ్ తీసినటువంటి మూవీస్. ఎంఎస్ రాజు గారు తీసినటువంటి మూవీస్ లో ది సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మూవీస్. అది కూడా ఫస్ట్ మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్, నీ స్నేహం, రెండు, ఒక్కడు పాట రావట్లేదులే కానీ ఇంకొకటి వర్షం మూవీ, నీ వర్షం సాక్షిగా తెలుపని అనేటువంటిది. అండ్ ఇంకొకటిది నువ్వు వస్తానంటే ఈ మూవీస్. అబ్బా బాబా, అప్పట్లో ఏమన్నా హైపా. అసలు ఈ మూవీస్ తోటే ఇండస్ట్రీలో ఒక సెట్ని ఇట్లా నిర్మాతగా అంటే ఎంఎస్ రాజు గారు. ఆయన మూవీస్ కి పెట్టాల్సింది పేరే లేదు. ఆయన మూవీస్ అబాబాబా అనేటువంటివి. అందులో మనసంతా నువ్వే, అలాగే నీ స్నేహం అనేటువంటి ఈ రెండే మూవీస్ తోటి ఎంత క్రేజ్ సంపాదించుకున్నారంటే ఉదయ్ కిరణ్. సో యూత్ లో ఒక ఐకాన్ స్టార్ లాగా. మనకి ఇప్పుడు అల్లు అర్జున్ సార్ని ఎలా అయితే ఐకాన్ స్టార్ అంటారో ఆ విధంగా ఆయనకంటూ ఒక ట్రెండ్ ని సెట్ చేసుకున్నారు. ఆ ట్రెండ్ సెట్ అయింది కూడా ఈ రెండు మూవీస్. ఆ తర్వాత ఏదైతే నాకు తెలిసి ఈ మూవీస్ 2000లో వచ్చిండే, బహుశా అప్పటికి నేను ఇంకా పుట్టుంటాను. కానీ ఇప్పుడు ఈ మూవీస్ గురించి మాట్లాడుతున్నానంటే నాకే షాకింగ్ గా ఉంది. సో జోక్స్ అపార్ట్, ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఈ రెండు మూవీస్ ఉన్నాయో ఆ రెండు మూవీస్ తీసినప్పుడు సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ కొట్టేసాయి. ఆ తర్వాత అందులో వచ్చిన లాభాన్ని బేసికలీ ఏం చేస్తారు, ఆ లాభాన్ని దాచుకొని మళ్ళీ ఏదైతే పెట్టుబడిగా పెట్టారో, ఐ మీన్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు కదా, దాంతో పాటు మూవీ తీస్తారు. కానీ ఒక్కడు అనేటువంటి మూవీ అప్పట్లో ఆయనకి మైండ్ లో ఉన్నటువంటి మూవీ, దీన్ని మహేష్ బాబుతో గారితో చెయ్యాలి అనేటువంటిది. కానీ అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి ఎదుగుతున్నాడు మహేష్ బాబు. ఐ మీన్ మహేష్ బాబు సార్ అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి. కానీ దానికి ముందే ఉదయ్ మొత్తం మూవీ ఇండస్ట్రీని కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, యూత్ ని ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నారు ఇట్లా. సో ఆ తర్వాత ఏవైతే పెట్టుబడులు వచ్చినప్పుడు లాభం వచ్చిందో ఆ లాభాన్ని కూడా మొత్తం తీసుకొని వెళ్ళి ఏదైతే ఒక్కడు మూవీ ఉందో ఆ మూవీలో ఇన్వెస్ట్ చేశారు. బహుశా ఏ నిర్మాతలైనా కానీ అంత పెద్ద రిస్క్ చేయరు. అది కూడా ఇంకా ఈ కెరీర్ ఇంకా స్టార్ట్ చేయలేనటువంటి వాళ్ళపైన పెడితే వస్తాదా లేదా, అసలు ఇంత పెద్ద స్టెప్ వేస్తున్నటువంటి టెన్షన్ చాలా ఉంటుంది. అలాంటిది పెద్ద పెద్ద హిట్స్ కొట్టినటువంటి మనసంతా నువ్వే, నీ స్నేహం మూవీస్ తో వచ్చినటువంటి ఏదైతే ఉదయ్ కిరణ్ సార్ చెప్పుకున్నటువంటి ఆ మూవీస్ తో వచ్చినటువంటి ఆ బడ్జెట్ ని ఇందులో లాభాలతో సహా పెట్టాలి అంటే కూడా ఆలోచిస్తారు. కానీ నేను ఆలోచించలేదు. అయితే అయ్యింది, ముందు నొయ్యి వెనక గొయ్యి ఉంది. ఏదో ఒకటి చేయాల్సింది, పడితే పడతాను పోతే పోతాను అనుకున్నాను. సో పెట్టేశాను. దెన్ అది కొట్టింది కదా హిట్. ఒక్కడు మూవీ నిజంగా మహేష్ బాబు సార్ కెరీర్ లోనే సూపర్ డూపర్. అక్కడి నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అవడం అండ్ ఇండస్ట్రీకి ఆయన అంటూ తెలియడం అనేటువంటిది ఆ ఒక్కడు మూవీతోనే స్టార్ట్ అయిందంట. అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఉదయ్ కిరణ్ తో తీసినటువంటి మూవీస్ ఏదైతే నీ స్నేహం అలాగే మనసంతా నువ్వే మూవీస్ తీశానో ఆ తర్వాత వాటితోనే నేను ఒక్కడు చేశాను. ఆ తర్వాత ఇక వర్షం, ఇక నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనేటువంటి మూవీస్ ని కూడా సెట్ చేసుకున్నటువంటి ఎంఎస్ రాజు గారు. ఇప్పుడు ఇది గనక ఒకవేళ ఉదయ్ కిరణ్ సారే ఉండుంటే, ఆహా మహేష్ కెరీర్ నా మూవీస్ తోనే స్టార్ట్ అయిందా, నేనే లేకపోతే మహేష్కి అసలు సినిమాలే ఉండేవి కాదే, అసలు ఇంత పేరు వచ్చి ఉండేది కాదు అనుకుంటాడేమో అని నాకు అనిపించింది. బేసికలీ ఏంటంటే ఒకరి విజయంతో ఇంకొకరిని సెలబ్రేట్ చేసుకునే విధంగా, మరి అప్పట్లో ఆయనకి ఆ క్రెడిట్స్ ఇచ్చారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన ఉంటే బహుశా ఇదే ఫీల్ అయ్యేవారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇది విన్న తర్వాత అంటే ఆహా, అక్కడ ఉదయ్ కిరణ్ సార్ తీసినటువంటి మూవీస్తో వచ్చినటువంటి ఏదైతే లాభం ఉందో ఇక్కడ మహేష్కి కెరియర్ ఈయనే ఇచ్చాడు అనే విధంగా నేను చెప్పలేదండి. ఎంఎస్ రాజు గారు చెప్పినటువంటి మాట తీరులో అదే వచ్చింది.
బహుశా ఆయన ఉండుంటే బాగుండేదేమో. ఇది విన్న తర్వాత ఆయన ఇలా అనుకున్నాడా, లేకపోతే వావ్ నా వల్ల ఒకరికి కెరియర్ వచ్చింది అనుకునేవాడా తెలీదు గానీ, ఇది మాత్రం వినటానికి నాకు ఇదే విధంగా అనిపించింది. కానీ ఈ కథలో గొప్ప అనేది హీరోస్‌ది కాదు గానీ, ఇంత పెద్ద భారీ హిట్స్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొనెళ్ళి నేను ఇంకో మూవీలో పెడితే ఏమవుతది తెలీదు అనుకున్నా సరే, వెంటనే తీసుకెళ్ళి అది 'ఒక్కడు' మూవీలో పెట్టేసారు చూడండి. ఆయన గట్స్‌కి నిజంగా ఎంతైనా ఎంఎస్ రాజు గారే. అండ్ అప్పట్లో ఆయన పేరు చెప్తే తెలియని వ్యక్తులే లేరు. అండ్ ఇప్పటికి గూడా ఈ మూవీస్ బాగా గుర్తుంటాయి ఆయన పేరు చెప్తే కదా! సో టాలీవుడ్ కెరీర్‌లోనే ఒక హీరో విజయం ఇంకొకరికి కెరీర్ ఇచ్చిందనట్లో ఇదొక అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. మరి ఈ కథలో మీ అభిప్రాయం ఏంటి? ఇటు నిజంగానే ఉదయ్ కిరణ్ సార్ యొక్క మూవీస్ నుంచి వచ్చిన లాభం వల్లనే ఇటు మహేష్ బాబు సార్ కెరీర్ బిల్డ్ అయ్యిందా? ఆయన విజయాల వల్లే ఈయన లైఫ్ ఇట్లా ముందుకెళ్ళింది. ఈరోజు ఆయన అంతమంది ఫేమస్ హీరోగా చూస్తున్నారంటే వెనక ఉన్నటువంటి హీరో ఉదయ్ కిరణ్. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి.